పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఫలితాలపై దేశమంతా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో గెలుపు దీదీదా లేకపోతే మోదీదా అనే రేంజ్ లో చర్చ జరుగుతోంది. అంతేకాదు ఆ రెండు రాష్ట్రాల్లో రిజల్ట్స్ పై బెట్టింగ్ కూడా జోరుగా సాగుతోంది. నిఘా కంట పడకుండా పాలీ మార్కెట్ అలాగే క్రిప్టో డిజిటల్ కరెన్సీ ద్వారా పందాలు కాస్తూ ఉన్నారు. బెంగాల్లో $5 మిలియన్ పైగా బెట్టింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. బీజేపీ గెలుస్తుందని 51%, తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని 49% బెట్టింగ్ కాశారని సోషల్ మీడియా కోడైకుస్తోంది. ఇక తమిళనాడులో డిఎంకే విజయంపై 87% మంది, ఏఐఐడిఎంకే గెలుస్తుందని 7% మంది పందాలు కాశారన్నది బెట్టింగ్ లెక్క. పోలీసుల నిఘా పెరగడంతో బెట్టింగ్ రాళ్లు రూట్ మార్చారు. ఐపీఎల్ తరహాలో ప్రత్యేక యాప్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్ అవసరం లేకుండా ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ యాప్ ద్వారానే జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. పలానా రాష్ట్రంలో పలానా పార్టీ అధికారంలోకి రాబోతోందని, పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థి గెలవబోతున్నారంటూ భారీగా పందాలు కాస్తున్నారు. ఇక పెద్ద లీడర్లు తలపడుతున్న సెగ్మెంట్లలో ఎవరికి ఎంత మెజారిటీ అన్న దానిపైన కూడా బెట్టింగ్లు కాస్తున్నారు.